హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎస్ ట్రేడింగ్ అకాడమీ. గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. ఈరోజు మనము చాప్టర్ 3లో పార్ట్ 1 అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు. ఈ పార్ట్ 1లో మనకు బేసిక్గా టర్మినాలజీ యూజ్డ్ ఇన్ ఈక్విటీ మార్కెట్ గురించి నేర్చుకుందాం. ఓకే, లైక్ ఈ ఈక్విటీ మార్కెట్లో ఫార్ములాస్ అని చెప్పి కొన్ని చాలా ఉంటాయి. ఫేస్ వాల్యూ ఎలా ఉంటుంది, అసలు ఈక్విటీకి డెప్ట్ మార్కెట్ డిఫరెన్స్ ఏముంటుందో, సో డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ మనం చూసుకుందాము. పార్ట్ 2లో మీకు డెప్స్ గురించి అండ్ బాండ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు టోటల్గా మీకు పార్ట్ 1 అనేది కంప్లీట్ చేస్తాను. ఓకే, చాప్టర్ 3లో పార్ట్ 1. అసలు బేసిక్గా ఈ టర్మినాలజీ ఇన్ ఈక్విటీ అండ్ డెప్ట్ మార్కెట్ అంటే ఏంది, దీని మధ్యలో డిఫరెన్స్ ఏముందో ఫస్ట్ ఇక్కడ తెలుసుకోం. అసలు దీని డిఫరెన్స్ ఏముంది అని చెప్పి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ వెళ్తాను మీకు ఇక్కడ. సో ఇక్కడ చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి మనకు ఈక్విటీ. ఈక్విటీ ఇక్కడ డెప్ట్ గురించి రాస్తాం. ఓకే, సో ఈక్విటీ, ఈ ఈక్విటీలో మనం ఎక్కువ ఏం చేస్తాము, క్యాపిటల్ రైజ్ చేస్తుంటాం. ఓకే, లైక్ ఈక్విటీ క్యాపిటల్ ఈజ్ అవైలబుల్ ఫర్ ది కంపెనీ టు యూజ్ ఎ లాంగ్ ఇన్ ఇట్, అంటే లాంగ్ ఇన్వెస్ట్మెంట్ వారికి ఉంటుంది ఇది. ఓకే, కంపెనీ ఎప్పటి వరకు ఉంటుంది, యాజ్ లాంగ్ యాజ్. ఓకే, యాజ్ లాంగ్ యాజ్ వరకు ఉంటుంది. అదే డెప్త్లో అలా కాదు. డెప్ట్ క్యాపిటల్ ఈజ్ విల్ బి రిటర్న్డ్. ఓకే, రిటర్న్ ఆఫ్టర్ ద స్పెసిఫిక్ టైం, అంటే ఒక స్పెసిఫిక్ టైం తర్వాత ఏమవుతుంది, స్పెసిఫిక్ టైం తర్వాత రిటర్న్ ఇవ్వాలి. ఓకే, ఇది మనకు డెప్ట్లో. అదే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ తీసుకుని ఇక్కడ ఈక్విటీ ఇన్వెస్టర్స్ డు నాట్ ఎంజాయ్ అండ్ ఫిక్స్డ్ రిటర్న్స్ ఆఫ్ ది ప్రిన్సిపల్ ఇన్వెస్టెడ్. ఓకే, ప్రిన్సిపల్ ఇన్వెస్టెడ్, మనం ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తామో దాన్ని మనం ఏం చేస్తాము, ఫిక్స్డ్ రిటర్న్స్ అనేది రాదు. ఫిక్స్డ్ నో రిటర్న్స్. ఓకే, ఫిక్స్డ్ రిటర్న్స్ అయితే రాదు. కానీ అదే డెప్ట్లో ఇక్కడ మనకు ఫిక్స్డ్ రిటర్న్స్ వస్తుంది. ఫిక్స్డ్ రిటర్న్స్ ఇది ఏ రూపంలో వస్తుంది, ఇంట్రెస్ట్ రూపంలో వస్తుంది. ఎందుకంటే డెప్ట్ మనం ఇచ్చింది ఇక్కడ ఇంట్రెస్ట్ రూపంలో వస్తుంది ఆన్ ది ప్రిన్సిపల్ అమౌంట్. ఏదైతే అమౌంట్ ఇస్తామో దాని మీద మనకు ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. నెక్స్ట్ అదే ఈక్విటీ తీసుకోండి. ఇక్కడ ఇక్కడ ఏమవుతుంది, ఈక్విటీ ఇన్వెస్టర్స్ ఆర్ ఓనర్స్ ఆఫ్ ది కంపెనీ, అంటే ఓనర్స్. మనం ఇక్కడ ఈక్విటీ ఇన్వెస్టర్స్ వచ్చేసి ఓనర్స్ ఉంటుంది. కానీ ఇక్కడ ఓనర్స్ కాదు వీళ్ళు. వీళ్ళు ఏమవుతుంది మనకు లెండర్స్. ఒకవేళ మీరు అప్పించారు అనుకోండి, మీరు లెండర్స్ మాత్రమే ఉంటారు. ఓకే, ఓనర్స్ అవ్వలేరు. దీని తర్వాత ఈక్విటీ ఇన్వెస్టర్స్ పార్టిసిపేట్ ఇన్ మేనేజ్మెంటింగ్ ఆఫ్ ది బిజినెస్. ఇతను ఏం చేస్తాడు, అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తాడు. ఓకే, కానీ అదే మనకు డెప్ట్ ఇన్వెస్టర్స్ అనుకోండి, నో, ఎందులో పార్టిసిపేట్ చేయడు అసలు. ఓకే, ఎందులో అసలు ఒక దాంట్లో కూడా ఎటువంటి పార్టిసిపేట్. ఇప్పుడు ఈ పార్టిసిపేట్ అంటే మీకు డీటెయిల్గా ఎలా చెప్పాలి అంటే, మీకు ఓటింగ్స్ రైట్స్ కానీ ఓటింగ్ సిస్టమ్స్ ఉంటుంది కదా, అందులో ఎటువంటి పార్టిసిపేషన్ ఉండదు. లైక్ కాన్ఫరెన్స్ కాల్ అట్లా ఎటువంటి పార్టిసిపేషన్ ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఓన్లీ మనకు అప్పిచ్చిన వాళ్ళు అంతే. వాళ్ళకి అప్పించినందుకు మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పే చేస్తున్నాము. అండ్ దానికి ఒక పీరియాడిక్ టైం ఉంటుంది. ఆ టైంలో వాళ్ళకి ఇచ్చేస్తున్నాం కాబట్టి వాళ్ళు ఎటువంటి దానికి రారు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏమొస్తుంది, ప్రాఫిట్స్ ఆఫ్ ద బిజినెస్ బిలాంగ్ టు ది ఈక్విటీ ఇన్వెస్టర్స్. ఓకే, మనకి ఇక్కడ ఏదైతే ప్రాఫిట్స్ వస్తుందో అది ఈక్విటీ ఇన్వెస్టర్స్కి వస్తుంది. ఈక్విటీతో పాటు ప్రిఫరెన్స్ షేర్ కూడా వస్తుంది అనుకోండి. ఫస్ట్ ఇక్కడ మనం డిఫరెన్స్ ఈక్విటీ అండ్ డెప్త్ నేర్చుకుంటున్నాం కాబట్టి డెప్ట్. సో ప్రాఫిట్స్ ఎవరికి వస్తుంది, ప్రాఫిట్స్ ఆఫ్ ది కంపెనీ బిజినెస్ బిలాంగ్స్ టు ది ఈక్విటీ ఇన్వెస్టర్స్. ఓకే, అదే ఇక్కడ వీళ్ళకి ఏం రాదు. డెప్ట్ ఇన్వెస్టర్స్ ఈజ్ రిస్ట్రిక్టెడ్ టు ద పీరియాడిక్ ఫిక్స్డ్ కూపన్ అండ్ ప్రిన్సిపల్ రీపేమెంట్. ఓకే, ఇక్కడ మనకు ప్రిన్సిపల్ రీపేమెంట్ మెచ్యూరిటీ, అంటే మెచ్యూరిటీ అయిన తర్వాత ఖచ్చితంగా ఏం చేయాలి మనము, పేమెంట్ అనేది ఖచ్చితంగా రిటర్న్ ఇచ్చేసేయాలి, వాళ్ళకి ఇచ్చడం ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు కొన్ని టర్మ్స్ చెప్తా. ఈక్విటీ రిప్రజెంట్స్ ఎ రిస్కీ లాంగ్ టర్మ్ గ్రోత్. ఓకే, మనకి ఈక్విటీ వాళ్ళకి ఏముంటుంది, లాంగ్ టర్మ్ గ్రోత్. లాంగ్ టర్మ్ గ్రోత్, ఓకే, ఓరియంటెడ్ ఇన్వెస్ట్మెంట్ దట్ క్యాన్ బి షోన్ ఎస్ హై వాలటాలిటీ ఇన్ పర్ఫార్మెన్స్ డిపెండింగ్ ఆన్ ది హౌ ది అండర్లయింగ్ బిజినెస్ ఇస్ పర్ఫార్మింగ్. అంటే మనకి బిజినెస్ మీద పర్ఫార్మెన్స్ తోని వీలవుతూ ఉంటుంది. ఓకే, అది ఏ బేసిస్లో రన్ అవుతుంది, ఎలా రన్ అవుతుందో అప్పుడే మనకు ప్రాఫిట్స్ ఆ షేర్స్ అని కూడా వస్తుంది. దెర్ ఇస్ నో అష్యూరెన్స్ ఆఫ్ ది రిటర్న్స్ ఇన్ ద ఈక్విటీ ఇన్వెస్టర్స్, అంటే నో అష్యూరెన్స్. నో అష్యూరెన్స్, ఇక్కడ మనకు ఎటువంటి అష్యూరెన్స్ అయితే ఉండదు. ఓకే, కానీ అదే డెప్త్ వాళ్ళకి వీళ్ళకి లో రిస్క్ ఉంటుంది. లో రిస్క్ ఒకటి. అండ్ ఇక్కడ ఏముంటుంది, రిటర్న్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకు ఆర్ఓఐ, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కూడా మనకు పర్టికులర్ వస్తుంది. ప్రొవైడెడ్ ద బిజినెస్ రిమైనింగ్ ప్రాఫిటబుల్ డ నాట్ డిఫాల్ట్ ఆఫ్ దిస్ పేమెంట్. అంటే ఇప్పుడు ఒకవేళ బిజినెస్ సరిగా వర్క్ అవ్వకపోయినా, ఓకే, సరిగా వర్క్ అవ్వకపోయినా
బిజినెస్‌లో మనకు లాసెస్ ఉన్నా వీళ్ళకి సంబంధం లేదు. అది ఓన్లీ ఇన్వెస్టర్స్‌కి ఈక్విటీ వాళ్ళకి సంబంధం. వీళ్ళకు డెబ్ట్ కదా! అప్పు ఇచ్చిన వాళ్ళకి ఎట్లుంటుంది? ఖచ్చితంగా అమౌంట్ పే చేయాల్సిందే. ఇట్స్ ఎ మ్యాండేటరీ. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ చూద్దాం. దీని తర్వాత టర్మినాలజీ ఆఫ్ ఈక్విటీ ఇన్వెస్టర్స్. ఫస్ట్ ఈక్విటీలో మనం ఎక్కువ ఏం చూస్తాం? ఫస్ట్ ఫేస్ వాల్యూ గురించి చెప్తా. డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. ఫస్ట్ మనము టర్మినాలజీ ఇన్ ఈక్విటీలో ఫస్ట్ ఫేస్ వాల్యూ. ఓకే. ఈ ఫేస్ వాల్యూని మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము? ఏ బేసిస్‌లో ఉంటుంది? ఇది దేనికి యూజ్ అవుతుందో కూడా మీకు చెప్తాను. ద నామినల్ ప్రైస్ ఆఫ్ ది షేర్ ఈస్ నోన్ యాస్ ఎన్ ఫేస్ వాల్యూ. ఓకే. ద ఈక్విటీ క్యాపిటల్ ఆఫ్ ది కంపెనీ ఈస్ కాలిక్యులేటెడ్ బై మల్టిప్లయింగ్ ద నంబర్ ఆఫ్ షేర్స్ ఇష్యూడ్ బై ది ఫేస్ వాల్యూ. ఎగ్జాంపుల్. ఓకే. ఇప్పుడు మనకు ఒక కంపెనీ ఉంది. ఓకే. దిస్ ఈస్ వన్ కంపెనీ. ఓకే. ఈ కంపెనీలో నేను 1,00,000 షేర్స్ ఇష్యూ చేసిన. 1,00,000 షేర్స్ ఇష్యూ చేసిన. విత్ ద ఫేస్ వాల్యూ ఎంత? ఫేస్ వాల్యూ వచ్చేసి ₹10 ఉంది. ఓకే. ఇప్పుడు ఎంత అవుతుంది? నా టోటల్ మార్కెట్ క్యాపిటల్ ఎంత అవుతుంది? ఇక్కడ నేను ఎన్ని షేర్స్ ఇష్యూ చేస్తే ఎంత ఇన్వెస్ట్‌మెంట్ అయింది ఇక్కడ? దెన్ ఈక్విటీ క్యాపిటల్ ఆఫ్ ద కంపెనీ వుడ్ బి 10,00,000. ఓకే. 10,00,000 అవుతుంది. ఓకే. 10,00,000 నేను ఎంత ఇష్యూ చేసిన? 1,00,000 షేర్స్ ఇష్యూ చేసిన. అంటే వన్స్, టెన్స్, 100,000 1,00,000 ఇంటూ 10 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 10,00,000 వస్తుంది. ఓకే. ఇక్కడ 10,00,000. కంపెనీ మే బి ఇష్యూ ద షేర్స్ ఫర్ ది ఇన్వెస్టర్స్ అట్ ఎ ఫేస్ వాల్యూ ఆర్ హైయర్ వాల్యూ ఆర్ లోవర్ వాల్యూ. అంటే ఇప్పుడు కంపెనీది ఉందిగా. నువ్వు ₹10 లెక్క ఫేస్ వాల్యూ పెట్టుకున్నావు. ఇప్పుడు అందరికి ₹10కే ఫేస్ వాల్యూ ఇస్తావా? లేదుగా. ₹20కి ఇవ్వచ్చు. నెక్స్ట్ ₹30కి కూడా ఇవ్వచ్చు. ఎందుకు అంటే మనం ఈ స్టార్టప్ చేసినప్పుడే నువ్వు ఫేస్ వాల్యూ తీసుకొని షేర్స్ అంత ఇష్యూ చేసినావు. ఇప్పుడు నెక్స్ట్ నువ్వు 5% షేర్ అమ్మినా, 10% షేర్ అమ్మినా సేమ్ ₹10 ఫేస్ వాల్యూకి అమ్మం కదా ఇక్కడ. ఎగ్జాంపుల్ ₹20కి అమ్మినామనుకోండి. ఈ డిఫరెన్స్ ఏముంది మనకిక్కడ? ₹10 డిఫరెన్స్ ఉంది. దాన్ని ఏమంటామంటే ప్రీమియం అంటాం. లైక్ ద ఫేస్ వాల్యూ ఆఫ్ ఎన్ కంపెనీ షేర్స్ డు నాట్ బి యూజువల్లీ చేంజెస్. ఓకే. నెక్స్ట్ కంపెనీ ద ఇన్వెస్టర్స్ ఆఫ్ ద ఫేస్ వాల్యూ హైయర్ వాల్యూ ఆర్ లోవర్ ప్రైస్. ఇప్పుడు ఇక్కడ నేను ఇచ్చినాను ఎగ్జాంపుల్ హై ప్రైస్ ఇచ్చిన అనుకోండి ఏముంటుంది? హై ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు హై ప్రీమియం. ఓకే. అదే నేను లోవర్ ప్రైస్‌కి ఇచ్చినా అనుకోండి. లోవర్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు డిస్కౌంట్ రేట్‌లో ఇచ్చినట్టు. ఇప్పుడు అదే ₹10 బదులు నేను ₹8 ఇచ్చినా అనుకో నా ఇన్వెస్ట్‌మెంట్ ఇక్కడ ఎంత అయిపోయింది? 8,00,000 అయిపోయింది ఆటోమేటిక్‌గా. కానీ షేర్స్ మాత్రం 1,00,000 వస్తుంది ఇక్కడ ఆటోమేటిక్. ఓకే. 1,00,000 ఇంటూ 8 8,00,000 అంటే ఇక్కడ ₹2 నీకే లాస్ అవుతుంది. ఎప్పుడైనా సరే ఎవరైనా ఫేస్ వాల్యూ నుంచి హైయర్ వాల్యూకి ఇస్తారని డిస్కౌంట్ వాల్యూకి ఎక్కువ ఇవ్వరు. ఒకవేళ డిస్కౌంట్ వాల్యూకి ఇస్తున్నారనుకోండి దేర్ ఈస్ సంథింగ్ ఏదో లూప్‌హోల్. నెక్స్ట్ అసలు ఈ ఫేస్ వాల్యూ ఎందుకు యూజ్ చేస్తాం? అన్ని కంపెనీలో ఫేస్ వాల్యూ అంటే ఏదో యూజ్ చేస్తాం. ఇక్కడ చూస్తే నువ్వు ఏ స్టాక్ తీసుకున్నా ఫేస్ వాల్యూ ఫిక్స్డ్ ఉంటుంది. ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ టీసీఎస్ ఉంది. టీసీఎస్ ఫేస్ వాల్యూ ఎంతుంది? ₹1 ఉంది. ఎగ్జాంపుల్ సేల్ చూద్దాం. సేల్ ఫేస్ వాల్యూ ఎంతుంది మనకిక్కడ? సారీ సేల్ కాదు ఇది. సేల్. సేల్ ఫేస్ వాల్యూ ఎంతుంది? ₹10 ఉంది. ఇప్పుడు రిలయన్స్ చూద్దాం. రిలయన్స్ ఎంతుంది ఇక్కడ మనకు? అది కూడా ₹10 ఉంది. నెక్స్ట్ ఆర్‌బీఎల్ బ్యాంక్ చూద్దాం. ఆర్‌బీఎల్ బ్యాంక్. ₹10 ఆల్మోస్ట్ కొన్ని 10 ఉన్నాయి. ఇప్పుడు ఎంఆర్ఎఫ్‌ది ఎంతుంది ఇక్కడ? ఎంఆర్ఎఫ్. ఎంఆర్ఎఫ్‌ది కూడా ₹10 ఉంది ఫేస్ వాల్యూ. నెక్స్ట్ డీమార్ట్, ఎవెన్యూ సూపర్ మార్కెట్ ఇది కూడా ₹10 ఉంది ఆల్మోస్ట్. నాకు తెలిసి మాక్సిమం అన్ని ₹10 ఉన్నట్టున్నాయి. అశోక్ లేలాండ్‌ది చూద్దాం. అశోక్ లేలాండ్ వచ్చేసి ₹1 ఉంది ఇక్కడ ఫేస్ వాల్యూ. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఐఓసీ తీసుకున్నా. దీనిది కూడా ఆల్మోస్ట్ ₹10 ఉంది ఫేస్ వాల్యూ. ఇప్పుడు ఐఓసీ ఎంతుంది? ₹10 ఫేస్ వాల్యూ ఉంది. క్లియర్? ఇప్పుడు ఈ ఫేస్ వాల్యూ దేనికి యూజ్ అవుతుందంటే, ఎప్పుడైనా కంపెనీ ప్రాఫిటబుల్‌లోకి వచ్చింది. ప్రాఫిట్స్‌ని షేర్ చేస్తారు కదా! డివిడెండ్ రూపంలో. ఆ డివిడెండ్ అప్పుడు యూజ్ అవుతుంది. ఎలానో మీకు ఇక్కడ చూపిస్తుంది చూడండి. ఇమాజిన్ ఇప్పుడు నీకు ఫేస్ వాల్యూ ₹10 ఉంది. ఓకే. ఫేస్ వాల్యూ ఎంతుంది ఇక్కడ? ₹10 ఉంది. ఇప్పుడు కంపెనీ ఏం ఇష్యూ చేసింది? డివిడెండ్ ఇష్యూ చేసింది. ఒక 40% డివిడెండ్ ఇష్యూ చేసింది అనుకుందాం. అప్పుడు 10 ఇంటూ 40% అంటే ఎంత అవుతుంది నీకిక్కడ? ₹4 అవుతుంది. అంటే నీకు డివిడెండ్ ₹4 వస్తది. ఒకవేళ నీ దగ్గర 1,00,000 షేర్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఎంతొస్తుంది నీకు? 4,00,000 వస్తుంది డివిడెండే. ఓకే. మళ్ళీ 1,00,000 ఇంటూ కరెంట్ మార్కెట్ ప్రైస్ డిఫరెంట్. క్లియర్? అర్థమైందా? ఫేస్ వాల్యూ ఎలా ఉంటుందో? ఈ ఫేస్ వాల్యూ అనేది మనకు ఓన్లీ డివిడెండ్ కోసమే ఎక్కువ యూజ్ అవుతుంది. నెక్స్ట్ మెయిన్ సబ్జెక్ట్ మనకు కావాల్సింది బుక్ వాల్యూ. ఓకే.
ఈ బుక్ వాల్యూ అనేది చాలా ఇంపార్టెంట్ మీకు చూసుకోండి. నెక్స్ట్ మనం నేర్చుకునేది బుక్ వాల్యూ. ఓకే. సారీ. బుక్ వాల్యూ. ఓకే. ఈ బుక్ వాల్యూ నేర్చుకుందాం. ద బుక్ వాల్యూ ఆఫ్ ఎ కంపెనీ ఈజ్ ఎ వాల్యూ ఆఫ్ ది అసెట్ యాజ్ ఎ రికార్డెడ్ ఆన్ ఇట్స్ బ్యాలెన్స్ షీట్. ఓకే. దాన్ని మనం దేంతో మైనస్ చేస్తాం? లయబిలిటీలతో మైనస్ చేస్తాం. అసెట్ మైనస్ లయబిలిటీస్. ఓకే. ఆర్ ద అమౌంట్ ఆఫ్ ది షేర్ హోల్డర్స్ వుడ్ థియరాటికల్లీ రిసీవ్ ద కంపెనీ విత్ ద లిక్విడేషన్. అంటే లిక్విడేషన్ అంటే నువ్వు గుర్తుపెట్టుకో, కంపెనీ ఒకవేళ క్లోజ్ చేస్తే. ఓకే. ఇప్పుడు దీనికి ఒక ఫార్ములా ఉంటుంది. మనం బుక్ వాల్యూ కనుక్కోనికి ఒక బీవీ అంటే బుక్ వాల్యూ ఫార్ములా. ఓకే. ఇప్పుడు బుక్ వాల్యూ ఫార్ములా ఏముంది మనకి ఇక్కడ ఇంతకుముందు చెప్పాడు. టోటల్ అసెట్స్ మైనస్ టోటల్ లయబిలిటీస్. ఓకే. అసెట్స్ నుంచి లయబిలిటీస్ తీయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ అసెట్స్ అంటే ఏమొస్తుంది నీకు? ఈ అసెట్స్‌లో ఏమేమి ఉంటుంది? ప్రాపర్టీ ఉంటుంది, క్యాష్ ఉంటుంది, ఇన్వెంటరీ ఉంటుంది. అదే లయబిలిటీస్‌లో ఏముంటుంది? డెట్ ఉంటుంది, లోన్స్ ఉంటాయి. ఓకే. ఇంకా సమ్ అదర్ ఆబ్లిగేషన్స్ కూడా చాలా ఉంటాయి ఇక్కడ. ఓకే. ఇప్పుడు దీన్ని మైనస్ ఇది చేస్తే మనకేమొస్తుంది? బుక్ వాల్యూ ఒక వాల్యూ అనేది వస్తుంది. ఓకే. టోటల్ అసెట్, టోటల్ లయబిలిటీస్ చేసి మనకు ఎంతుందో మనకు కంపెనీలో ఇన్వెస్ట్‌మెంట్ అనేది వస్తుంది. బుక్ వాల్యూ ఈస్ ఆఫెన్ యూజ్డ్ టు assess whether a company stock is undervalued or overvalued when compared to the market price. ఇప్పుడు సిఎంపి ప్రైస్ ఉందనుకోండి, ఎగ్జాంపుల్ 100 రూపీస్ ఉంది. నీ బుక్ వాల్యూ 20 రూపీస్ ఉందా లేదంటే 30 రూపీస్ ఉందా అని తెలుస్తుంది. 20 కన్నా బిలో ఉందనుకోండి అండర్ వాల్యూడ్, 30 కన్నా ఎబో ఉందనుకోండి ఓవర్ వాల్యూడ్. ఓకే. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ డీటెయిల్గా చూద్దాం. ఇమాజిన్ ఒక కంపెనీ ఉంది, ఏబిసి అనే కంపెనీ. ఏబిసి లిమిటెడ్ ఒక కంపెనీ ఉంది. ఓకే. టోటల్ అసెట్స్ వచ్చి వీళ్ళకి ఎంత ఉన్నాయి? టోటల్ అసెట్స్ వచ్చేసి ఒక 100 crores ఉన్నాయి. ఓకే. నెక్స్ట్ టోటల్ లయబిలిటీస్ ఎంత ఉన్నాయి? ఎగ్జాంపుల్ ఒక 40 CR ఉందనుకోండి. ఇప్పుడు దీని బుక్ వాల్యూ ఎంత అవుతుంది ఇక్కడ? బీవీ బుక్ వాల్యూ ఎంత అవుతుంది? ఎంత అవుతుంది చెప్పండి? 100 CR మైనస్ 40 CR ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 60 CR అవుతుంది. అంటే ఇప్పుడు దీని బుక్ వాల్యూ ఎంత వచ్చింది మనకు? మొత్తం బుక్ వాల్యూ రాలేదు ఇప్పుడు. ఓన్లీ 60 CR మార్కే వచ్చింది. నెక్స్ట్ ఇందులో ఇఫ్ అ కంపెనీ హ్యాస్ ఎ 1 crore షేర్స్ అవుట్ స్టాండింగ్, ద బుక్ వాల్యూ పర్ షేర్ విల్ బి బీవీపీఎస్ అంటే బుక్ వాల్యూ పర్ షేర్. ఇక్కడ నీకు బుక్ వాల్యూ పర్ షేర్. ఇప్పుడు బుక్ వాల్యూ పర్ షేర్ ఏముంది? ఇక్కడ మనకు ఫార్ములా ఏమొస్తుంది? బుక్ వాల్యూ డివైడెడ్ బై టోటల్ షేర్స్ అవుట్ స్టాండింగ్. ఓకే. ఇప్పుడు ఈ టోటల్ షేర్ అవుట్ స్టాండింగ్ ఎలా చూసుకోవాలో కూడా మీకు ఇక్కడ డీటెయిల్గా చూపిస్తాను చూడండి. ఎగ్జాంపుల్ మనం ఇక్కడ వెళ్ళాము. ఓకే. సో ఇక్కడ చూపిస్తాను. సో ఇక్కడికి వెళ్తే ఇక్కడ నేను ఎగ్జాంపుల్ ఐఓసి టోటల్ అవుట్ స్టాండింగ్ షేర్స్ అని కొడతాను. టోటల్ అవుట్ స్టాండింగ్ షేర్స్ నార్మల్గా వచ్చేస్తుంది. ఇక్కడ టోటల్ అవుట్ స్టాండింగ్ షేర్స్ ఇవన్నీ సిఆర్స్లో ఉంటుంది. ఓకే. ఇంత అవుట్ స్టాండింగ్ షేర్స్ ఉంది మనకు. క్లియర్. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 1 CR తీసుకున్నాను. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఫార్ములా ఏమొస్తుంది నాకు? బుక్ వాల్యూ డివైడెడ్ బై టోటల్ అవుట్ స్టాండింగ్ షేర్స్. ఇప్పుడు బుక్ వాల్యూ ఎంత ఉంది నాకు? బీవీపీఎస్జి 60. ఓకే. బుక్ వాల్యూ 60 CR. 60 CR బై 1 CR ఎంత అవుతుంది నాకు ఇక్కడ? 60 రూపీస్ పర్ షేర్ అవుతుంది. ఓకే. అంటే పర్ షేర్ బుక్ వాల్యూ ఎంత ఉంది నాకు ఇక్కడ? 60 రూపీస్ ఉంది పర్ షేర్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇమాజిన్ 50 రూపీస్ నీకు కరెంట్ మార్కెట్ ప్రైస్ ఒక స్టాక్ ఉందనుకోండి. ఇప్పుడు బుక్ వాల్యూ ఓవర్ వాల్యూలో ఉందా? అండర్ వాల్యూలో ఉందా? ఇక్కడ నీకు అండర్ వాల్యూలో ఉంది. ఇప్పుడు నీకు స్టాకే అండర్ వాల్యూ ఉంది. ఒకవేళ నీకు ఇదే 60 రూపీస్ పర్ షేర్ ఉందనుకోండి. ఇప్పుడు నీకు కరెంట్ మార్కెట్ ప్రైస్ ఒక 70 రూపీస్ ఉందనుకోండి. కరెంట్ మార్కెట్ ప్రైస్ షేర్. అప్పుడు నీకు నీకేముంది? ఓవర్ వాల్యూలో ఉంది. అంటే ఇఫ్ మార్కెట్ ప్రైస్ ఇస్ ఇండికేట్స్ రిఫ్లెక్టింగ్ ది కాన్ఫిడెన్స్ ఇన్ ఫిగర్స్ గ్రోత్. అంటే మనకు గ్రోత్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. ఓకే. ఇప్పుడు దీన్ని క్లియర్‌గా ఫార్ములా చెప్తాను చూడండి. ఇక్కడ మీకు చాలా యూజ్ అవుతుంది, రాసుకోండి. ఓకే. ఫార్ములా టోటల్ టీఏ అంటే టోటల్ అసెట్స్ మైనస్ టీఎల్ అంటే టోటల్ లయబిలిటీస్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ షేర్స్. ఓకే. నంబర్ ఆఫ్ టోటల్ అవుట్ స్టాండింగ్ షేర్స్. ఓకే. ఇప్పుడు ఇక్కడ డీటెయిల్‌గా పైన చూసుకోవచ్చు. సేమ్ ఇప్పుడు ఇది ఒక ఎగ్జాంపుల్ లెక్క చూపిస్తాను చూడండి మీకు. ఇక్కడ వెళ్ళి
ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో ఇక్కడ ఒక స్టాక్ తీసుకుందాం మనం. ఇక్కడ వెళ్తే ఏముంది, ఇక్కడ నీకు ఐఓసి బుక్ వాల్యూ ఎంత ఉంది? 140 రూపీస్ ఉంది. ఓకే. కరెంట్ మార్కెట్ ప్రైస్ ఎంత ఉంది? 162 ఉంది. ఇప్పుడు ఐఓసి అండర్ వాల్యూలో ఉందా, ఓవర్ వాల్యూలో ఉందా? ఓకే. ఇక్కడ నీకు ఓవర్ వాల్యూలో ఉంది. క్లియర్. ఇట్స్ ఇండికేట్స్ కాన్ఫిడెన్స్ ఇన్ ఫ్యూచర్ గ్రోత్. అదే వేరేది తీసుకుందాం. ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను సేల్ తీసుకుంటాను. బుక్ వాల్యూ ఎంత ఉంది ఇక్కడ నీకు? సారీ, ఇది సేల్ కాదు, సేల్. బుక్ వాల్యూ ఎంత ఉంది? 141. కరెంట్ మార్కెట్ ప్రైస్ ఎంత ఉంది? 135. ఇప్పుడు కంపెనీ ఎత్తేసి అనుకోండి, ఒకవేళ నీకు బుక్ వాల్యూతో సహానే వస్తుంది, అయినా బుక్ వాల్యూ కూడా చేంజ్ అవుతుంటుంది అప్పుడప్పుడు. నాట్ ఎక్కువ టైమ్స్, అప్పుడప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనకు మార్కెట్ క్యాపిటలైజేషన్ తగ్గిపోయినా అలా చేంజ్ అవుతుంది. ఓకే. ఎందుకంటే టోటల్ అసెట్స్ మైనస్ టోటల్ లయబిలిటీ ఇక్కడ తీయాలి కదా, ఆ టైంలో చేంజ్ అవుతుంది మనకు. ఇప్పుడు ఒకవేళ ఈ రోజుకి ఈ రోజు కంపెనీ ఎత్తేసిన అనుకోండి, నీకే ఇంకా ప్రాఫిట్లు వస్తుంది ఒకవేళ నీ దగ్గర షేర్స్ ఉన్నా కూడా. బట్ ఇందులో ఇంకా చాలా లిటికేషన్స్ ఉంటాయి. లైక్ ఎలా అంటే ఈక్విటీ షేర్స్ కన్నా ముందు డిబెంచర్స్ వాళ్ళు ఉంటారు, బాండ్స్ తీసుకున్న వాళ్ళు ఉంటారు, ప్రిఫరెన్స్ షేర్స్ వాళ్ళు అందరూ ఉంటారు కదా. జస్ట్ ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసింది ఓన్లీ బుక్ వాల్యూకి సంబంధించిందే. క్లియర్. ఇప్పుడు మనకి ఇంకోటి ఉంటుంది, ఇదే సబ్జెక్ట్లో మనం మార్కెట్ క్యాపిటల్ అని చెప్పి నేర్చుకుంటాం. ఓకే. సో ఇది మార్కెట్ క్యాపిటల్ చూసాం. నిమిషం. మార్కెట్ క్యాపిటల్. ఇప్పుడు మార్కెట్ క్యాపిటల్ అంటే ఏంది? ఇక్కడ నీకు ఫస్ట్ సారీ మార్కెట్ వాల్యూ, దాని తర్వాత మార్కెట్ క్యాపిటల్ చూసాం. మార్కెట్ వాల్యూ, మార్కెట్ వాల్యూ సేమ్ ఏం లేదు. మార్కెట్ వాల్యూ అంటే ఏంది? కరెంట్ మార్కెట్ ప్రైస్. ఓకే. ఈ కరెంట్ మార్కెట్ ప్రైస్ నుంచి మనము టోటల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా కనుక్కుంటాం. ఎలా? అవుట్ స్టాండింగ్ షేర్స్. ఓకే. ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ ఎంత ఉంది నీకు? ఆల్మోస్ట్ ఎగ్జాంపుల్ 20 రూపీస్ తీసుకో కరెంట్ మార్కెట్ ప్రైస్. ఒకవేళ 20 రూపీస్ తీసుకున్నాక నీ దగ్గర ఒక 1,00,000 షేర్స్ ఉన్నాయి అనుకోండి. ఓకే. 1,00,000 షేర్స్ ఉన్నాయి అనుకో, 1,00,000 ఇంటూ 20 అయితే ఎంత అవుతుంది నీకు? 20 lakhs నీకు మార్కెట్ క్యాపిటల్ పెరుగుతుంది. ఓకే. ఇప్పుడు సేమ్ ఇలానే ఇప్పుడు ఒక స్టాక్ తీసుకోండి. ఓకే. ఇప్పుడు ఒక స్టాక్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకుంటే మనకు దీని కరెంట్ మార్కెట్ ప్రైస్ ఎంత ఉంది? 135 ఉంది. సో ఇప్పుడు టాటా స్టీల్ తీసుకుందాము. టాటా స్టీల్ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఎంత ఉంది? 168 రూపీస్ ఉంది. ఇప్పుడు 168 ఇంటూ టోటల్ అవుట్ స్టాండింగ్ షేర్స్. ఈ అవుట్ స్టాండింగ్ షేర్స్ మనకి ఎక్కడ దొరుకుతాయి? ఇక్కడికి వెళ్ళి టాటా స్టీల్ టోటల్ అవుట్ స్టాండింగ్ షేర్స్. ఓకే. ఇక్కడికి వెళ్ళి టోటల్ అవుట్ స్టాండింగ్ షేర్స్ చేసి ఎంత వస్తుంది ఇక్కడ? సిఆర్స్లో వస్తుంది. ఇంటూ ఇది మల్టిప్లై చేసినాం అనుకోండి, అప్పుడు మనకి ఏ ప్రైస్ వస్తుంది? ఇక్కడ ఉన్న టోటల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ వస్తుంది. ఒక కొంచెం డిఫరెన్స్లో ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ నీకు 168 చూపిస్తే ఎగ్జాక్ట్ 168 ఉండదు కదా ప్రైస్. మనకి ఎన్నిస్లో నువ్వు వెళ్ళి స్టాక్స్లో వెళ్తే నీకు డిఫరెంట్గా అనిపిస్తుంది. ఇక్కడ చూసుకో, ఇక్కడ నీకు 168 చూపిస్తుంది. ఇక్కడ వచ్చేసి నీకు మెటల్ స్టాక్స్ నీకు టాటా స్టీల్ ఎక్కడ ఉంది? టాటా స్టీల్ ఎంత ఉంది? 167.96. అంటే పైసెస్లో డిఫరెన్స్ ఉంటే అక్కడ క్రోర్స్లో డిఫరెన్స్ వస్తుంది నీకు. ఎందుకంటే అవుట్ స్టాండింగ్ షేర్స్ అన్ని ఉన్నాయి కదా, ఏదో ఒక్క షేర్ కాదు కదా, ఒక్క పైసా రానికి. ఒక 13 బిలియన్స్ ఉన్నాయి అనుకో, 13 బిలియన్ అయితే చేంజ్ అవుతుంది కదా నీకు. అందులో 1 రూపీ వేసుకుని నాకు అంత ఉంది. ఓకే. ఒక 40 పైసా అయితే మిలియన్స్లో కన్నా ఇట్లా డిఫరెన్స్ వస్తుంది కదా. ఓకే. సో దీన్నే మనం మార్కెట్ వాల్యూ అంటాం. దీని తర్వాత ఇంకోటి ఏముంటుంది మనకు? నెక్స్ట్ వచ్చేసి మనకు మార్కెట్ వాల్యూ తర్వాత రీప్లేస్మెంట్ వాల్యూ. ఓకే. నెక్స్ట్ మనకు రీప్లేస్మెంట్ వాల్యూ. రీప్లేస్మెంట్ వాల్యూ. ఈ రీప్లేస్మెంట్ వాల్యూ అంటే సింపుల్ ఏం లేదు. ఎగ్జాంపుల్ నేను ఈ పెన్ కదా, ఈ మొబైల్తో చెప్తున్నాను. ఎగ్జాంపుల్ ఈ మొబైల్ ఉంది. ఎగ్జాంపుల్ నేను కొన్నప్పుడు ఎంత ఉండే ప్రైస్? 1,35,000 ఉండే. ఓకే. ఇదే నేను మళ్ళీ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది S25 అల్ట్రా అనుకో. ఇప్పుడు నేను అదే సేమ్ అల్ట్రా, ఒకవేళ సేమ్ ఇదే అల్ట్రా ఉంది, సేమ్ మిషనరీ అనుకోండి. నేను ఇప్పుడు 2025లో కొన్నా, 2026లో సేమ్ ఇదే అల్ట్రా కొనాలంటే ఇంతే వాల్యూ పెట్టాలి కదా. ఇప్పుడు ఇది తగ్గిపోతుంది సెకండ్ హ్యాండ్ కాబట్టి తగ్గిపోతుంది. ఇప్పుడు మళ్ళీ కొనాలంటే నాకేముంటుంది? 1,35,000 కావాలి కదా. సేమ్ అలానే రీప్లేస్మెంట్ వాల్యూ అంటే ఏం లేదు, మనం ఇండస్ట్రీ పెట్టినాం. ఓకే.
ఇండస్ట్రీ పెట్టినప్పుడు మెషినరీ ఎంత యూజ్ అయింది? ఒక 1 సీఆర్ రూపీస్ ఇష్యూ అయింది అనుకో. ఓల్డ్ అయితున్న కొద్దీ తగ్గిపోతా ఉంటుంది. ఓకే. ఇప్పుడు సేమ్ ఇలాంటి కంపెనీ మళ్ళీ ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకోండి. రీప్లేస్‌మెంట్ వాల్యూ చేంజ్ అవుతుంది. వాల్యూ పెరుగుతుంది. ఇక్కడ నీకు సెకండ్ హ్యాండ్‌వి అయితే పెట్టలేవు గదా! ఇక్కడ ఇప్పుడు 1 షేర్ ఉండొచ్చు. ఇంకొంచెం 2 షేర్ గూడా అవ్వచ్చు. దాన్నే రీప్లేస్‌మెంట్ వాల్యూ అంటాం. ఓకే. క్లియర్ అర్థమైందా? ఇప్పుడంటే ఒక కొత్త కంపెనీ పెడుతుంటే ఎలా ఉంటుంది అని జెప్పి. నెక్స్ట్ ఒక్కసారి మీకు డీటెయిల్‌గా చూపిస్తాను. ఇప్పుడు మనం ఏమేమి నేర్చుకున్నామో సో దట్ నీకు ఐడియా వస్తుంది. ఓకే. ఫస్ట్ మనం ఇక్కడ ఇది నుంచి నేర్చుకున్నాం. ఏది ఫేస్ వాల్యూ గురించి నేర్చుకున్నాం. అండ్ తర్వాత బుక్ వాల్యూ గురించి నేర్చుకున్నాం. అండ్ దాని తర్వాత ఇప్పుడు నేర్చుకుంది మార్కెట్ వాల్యూ అండ్ రీప్లేస్‌మెంట్ వాల్యూ. ఇవి చూడొచ్చు చాలా చిన్న టాపిక్స్. మీరు ఒక్కసారి చదవగానే అర్థమైపోతుంది. నెక్స్ట్ ఇంట్రిన్సిక్ వాల్యూ. ఈ ఇంట్రిన్సిక్ వాల్యూ మనకేం చెప్పారు? వారన్ బఫెట్ డిఫైన్స్ అన్ ఇంట్రిన్సిక్ వాల్యూ. దీన్ని డీటెయిల్‌గా మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. ఓకే. ఇందులో చాలా ఈజీగా ఉంటుంది. అంత టఫ్ ఏమి ఉండదు. ఓకే. ఇప్పుడు ఇంట్రిన్సిక్ వాల్యూ అంటే ఐవి. ఐవి అంటే ఏంది ఇక్కడ? రియల్ మనీ. రియల్ మనీ. ఇప్పుడు వారెన్ బఫెట్ ఏం చెప్పారు? మనం ఎప్పుడైనా సరే ఏదైనా కొన్నామనుకోండి ఫ్యూచర్ గ్రోత్ ఈజ్ ఇంపార్టెంట్. అంతేగాని ఆల్రెడీ గ్రోత్ అనే స్టాక్స్‌లో మనం ఇన్వెస్ట్ చేయం గదా! అది గ్రోత్ ఉంటుందా లేదా అని చెక్ చేసుకొని పెడతాం. ఇమాజిన్ ఎగ్జాంపుల్ ఇది వాటర్ బాటిల్ ఉంది ఒక. ఇదొక రూ. 15 గాని, రూ. 20 అనుకో వాటర్ బాటిల్ ఆన్ అన్ యావరేజ్. ఇప్పుడు ఈ రూ. 20 నేను రూ. 100 అంటే కొంటావా ఇది? రూ. 20, రూ. 100 అంటే కొంటావా? ఇంకా ఫ్యూచర్‌ది నువ్వు ఇప్పుడే తీసేసుకుంటే ఏముంది? ఇన్వెస్టర్స్ లేదుగా. మనకి అండర్ వాల్యూలో ఉందా? హైయర్ వాల్యూలో చెప్తున్నారో కూడా ఇంపార్టెంట్. ఓకే. ప్రీవియస్ ఇయర్‌లీ మొత్తం చెక్ చేస్తాం. అండ్ కంపెనీ పర్ఫార్మెన్స్, ఇండస్ట్రీ అన్నీ చెక్ చేస్తాం. సింపుల్ ఏం లేదు. మీ ఇంటి దగ్గర ఒక కేఫ్ ఉంది. ఓకే. ఈ కేఫ్‌ది లాస్ట్ కొన్ని ఇయర్స్‌వి నీకు క్యాష్ ఫ్లో ఎంతుంది? మార్కెట్ క్యాపిటల్ ఎంతవుతుంది? అనాలిసిస్ ఎంతవుతుంది? ప్రీవియస్ ఇయర్‌లీ ఇన్‌కమ్ ఎంతుంది? అన్నీ చెక్ చేసుకున్న తర్వాత నువ్వు అప్పుడు కొంటావా? లేదా డైరెక్ట్ ఓకే. ఇది 1 ఇయర్ అనేది కొనేసుకుంటావా డైరెక్ట్? లేదుగా. ఎందుకంటే నీకెంత రిటర్న్స్ వస్తుంది? ఒక 14% వస్తుందా? 12% వస్తుందా? 10% వస్తుందా? ఇన్వెస్ట్‌మెంట్‌లో అవన్నీ కూడా చూసుకోవాలి గదా! అవన్నీ చూసుకోకుండా అయితే కొనలేం. ఓకే. సో, దాన్ని ఏదైతే మనం రియల్ వాల్యూలో కొంటామో దాన్నే మనం ఇంట్రిన్సిక్ వాల్యూ అంటాం. షార్ట్‌కట్‌లో ఐవీ అంటాం. ఓకే. క్లియర్ అర్థమైందా? నెక్స్ట్ దీని తర్వాత మార్కెట్ క్యాపిటలైజేషన్. ఎలా చేస్తాం మార్కెట్ క్యాపిటలైజేషన్? ఇందాకనే చెప్పిన. టోటల్ ఔట్‌స్టాండింగ్ షేర్స్ డివైడెడ్ బై కరెంట్ మార్కెట్ ప్రైస్ ఆర్ కరెంట్ మార్కెట్ ప్రైస్ డివైడెడ్ బై టోటల్ ఔట్‌స్టాండింగ్ చేసినా నో ప్రాబ్లమ్. ఇందాక చెప్పినాగా. ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ రూ. 20 ఉంది. ఓకే. ఔట్‌స్టాండింగ్ షేర్స్ 1,00,000 ఉన్నాయి. అప్పుడేమవుతుంది నీకు? 20,00,000 అవుతుంది బిజినెస్. 1,00,000 ఇంటూ 20 అయితే 20,00,000 అవుతుందిగా. ఇప్పుడు 20,00,000 నుంచి అబోవ్ ఉన్నాయనుకోండి. అంటే సీఆర్స్‌లో చెప్తున్నా ఇది. ఓకే. 20,00,000 క్రోర్స్ అట్లా అబోవ్ ఉందనుకోండి. లార్జ్ క్యాప్ అంటాం. దీన్నే మనము బ్లూ చిప్ స్టాక్స్, బ్లూ చిప్ అంటాం కదా! లేదు ఒక 20 సీఆర్ బిలో ఉంది. 5,000 టు 20,00,000 సీఆర్ ఉందనుకోండి. సో, 20 ఎల్‌సీఆర్. దీన్నేమంటాం? మిడ్ క్యాప్ అంటాం. లేదు దానికే బిలో 5,000 బిలో ఉందనుకోండి. దాన్ని స్మాల్ క్యాప్ అంటాం. ఇప్పుడు లాంగ్ క్యాప్‌లో ఏముంటుంది? లిక్విడిటీ బాగుంటుంది. ఈజీ ఉంటుంది. చాలా ఎక్కువ. ఓకే. బేసిక్‌గా ఈ స్టాక్స్ ఎలానో చెప్పాలి అంటే మీకు నిఫ్టీ 50 స్టాక్స్ తీసుకోండి. నిఫ్టీ 50 నుంచి నిఫ్టీ 100 వరకి కొంచెం మంచి స్టాక్ లార్జ్ క్యాప్ అనుకోండి. ఓకే. లైక్ నీకు లిక్విడిటీ ఎక్కువుంటుంది. నెక్స్ట్ అదే నిఫ్టీ నెక్స్ట్ 100 నుంచి 200 వరకి మిడ్ క్యాప్ అనండి. ఓకే. లేదా 200 అబోవ్ ఉన్నాయన్ని స్మాల్ క్యాప్ కిందకి తీసుకోండి. ఓకే. దీన్నే మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటాం. కావాలంటే మీరు ఇక్కడ కూడా ఎళ్లి చూడొచ్చు. ఓకే. మార్కెట్ క్యాపిటలైజేషన్ చూస్తే ఇంట్రిన్సిక్ వాల్యూ వస్తుంది ఇక్కడ. దాని తర్వాత మీకు టోటల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఇందాక చెప్పింది ఇది ఎగ్జాంపుల్ ఇదే. స్క్రిప్ట్ ఇష్యూడ్ బై ఓవర్ వాల్యూడ్ ఉందా లేదా అని చెప్పాను. దాని తర్వాత మార్కెట్ వాల్యూ. ఓకే. సో, ఇక్కడ మార్కెట్ 20,00,000 ఇంటూ 20 చేసుకుంటే నీకెంత అవుతుంది? ఇక 1,00,000 ఇంటూ 20, 20,00,000 అవుతుంది. ఓకే. దీన్ని ఏమంటాం? ట్రేడెడ్ స్టాక్స్ ఆర్ ఆఫెన్ కేటగరైజ్డ్ బై ది మార్కెట్ క్యాప్. ఎంత బ్లూ చిప్ స్టాక్స్ అంటే కొంచెం పెద్దగుంటాయి. గివ్ లార్జ్ సైజ్ ఆఫ్ మార్కెట్ క్యాపిటల్. ఓకే. మిడ్ క్యాప్ అంటే కొంచెం తక్కువుంటుంది. లిక్విడిటీ కూడా తక్కువుంటుంది. స్మాల్ క్యాప్ దేర్‌ఫోర్ డు నాట్ ఎంజాయ్ లిక్విడిటీ. ఇక్కడ చూడొచ్చు. నిఫ్టీ 50 ఆర్ నిఫ్టీ 50 నుంచి 100 మార్కెట్ క్యాపిటల్ లార్జ్ అంటాం. నెక్స్ట్ 200 నుంచి 500 మిడ్ క్యాప్. దానికన్నా రిమైనింగ్ అంతా స్మాల్ క్యాప్ అంటాం. ఓకే. దాని తర్వాత ఇప్పుడు మనం ఎంటర్‌ప్రైజెస్ వాల్యూ నేర్చుకున్నాం. ఎంటర్‌ప్రైజెస్ అంటే సింపుల్. చాలా ఈజీ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఏదైనా రాహుల్ ఎంటర్‌ప్రైజెస్, రమేష్ ఎంటర్‌ప్రైజెస్ కొనాలనుకుంటున్నారనుకోండి. ఏం చేస్తారు? దాంట్లో ఉన్న అన్నీ క్లియర్ చేయాలిగా. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను రాహుల్ ఎంటర్‌ప్రైజెస్ నుంచి నేర్పిస్తాను. ఓకే. రాహుల్ ఎంటర్‌ప్రైజ్ వాల్యూ. ఇప్పుడు రాహుల్ అనే ఒక పర్సన్ కంపెనీ అమ్ముతున్నాడనుకోండి. నేను దీని వాల్యూని తీయాలి. ఎలా తీస్తావు?
ఎగ్జాంపుల్ ఇప్పుడు కంపెనీ పక్కన పెడదాం. ఒక ఇల్లు రూపంలో తీసుకుందాం. దిస్ ఈజ్ హౌస్. ఓకే. నువ్వు ఒక ఇల్లు కొనాలనుకుంటున్నావు. ఈ ఇల్లు నీకు నచ్చింది. ఓకే. కొంచెం డయాగ్రామ్‌లో వీకు. దాన్ని కన్సిడర్ చేసుకోకండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ ఇల్లు నచ్చింది. నువ్వు ఇల్లు కొనాలంటే ఎగ్జాంపుల్ ఈ ఇంట్లో కొంచెం రిపేర్ వర్క్స్ గూడా ఉన్నాయి. ఓకే. అవి పక్కన పెట్టేసాం. ఇప్పుడు ఇదే ఇంట్లో గోల్డ్ గూడా ఉంది. సిల్వర్ గూడా ఉంది. కొన్ని బాండ్స్ గూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ ఇల్లు సెల్ చేసే పర్సన్ ఏమంటారంటే ఇల్లొచ్చేసి ఒక 5,00,00,000 చెప్పిండు. 5,00,00,000 హౌస్ చెప్పిండు. నెక్స్ట్ రిపేరింగ్ కాస్ట్ వచ్చేసి ఒక 2, 2,00,000 అట్లా చెప్పిండు. ఓకే. తర్వాత ఈ గోల్డ్, సిల్వర్, బాండ్స్ వచ్చేసి ఒక 2,00,00,000 అని చెప్పిండు. ఇప్పుడు ఇల్లొచ్చేసి ఒక 7.02 సీఆర్ అన్నాడనుకోండి. నువ్వు కొంటావా? కొనం. అప్పుడేం చెప్తాం? అరే చిన్నా నువ్వు 5,00,00,000 ఇల్లు అమ్ముతుంది బానే ఉంది. రిపేరింగ్‌ది ఓకే. బానే ఉంది. కానీ ఈ 2,00,00,000ది గోల్డ్, సిల్వర్ బాండ్ నాకెందుకు ఇవన్నీ తీసేయి. అంటే రాహుల్ ఎంటర్‌ప్రైజెస్‌లో గూడా అంతే. ఈక్విటీ, టోటల్ ఈక్విటీ షేర్స్ కొనుక్కుంటాం మనము. ఓకే. ప్రిఫర్డ్ క్యాపిటల్ తీసుకుంటాము. డెబ్ట్ దీనికే వస్తుంది. క్యాష్. ఓకే. క్యాష్ అండ్ ఈక్విడేషన్ అంటాం. ఓకే. ఈక్విలెంట్స్. దాని తర్వాత ఫైనాన్షియల్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఇవన్నీ. అంటే ఇన్వెస్ట్‌మెంట్ ఇవన్నీ కలిపి రాహుల్ ఒక ప్రైస్ చెప్తాడు. ఎలా? అంటే ఈక్విటీ రాసుకోండి. 12.5 ఉంది ఈక్విటీ. నెక్స్ట్ ఓకే. ప్రిఫర్డ్ క్యాపిటల్ వచ్చేసి నీకు 8.5 ఉంది. నెక్స్ట్ డెట్ అప్పుంది నీకు. ఇందులో కంపెనీ పేరు మీద అప్పు. ఈ కంపెనీతో నీకు ఇన్వెస్ట్‌మెంట్ ఏదైనా ప్లాన్ చేసుకోవచ్చు. కానీ అప్పయితే కంపెనీకుంది. యాహ్! పర్సనల్‌గా లేదు. అందుకే చాలామంది అప్పు చేసుకొని దీని మీదే పెట్టుకుంటారు కంపెనీ పేరు మీద. నెక్స్ట్ క్యాష్ అండ్ ఈక్విలేషన్ వచ్చేసి 2.5 ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఫైనాన్షియల్ ఇన్వెస్ట్‌మెంట్స్ వచ్చేసి నీకు 1.4 ఉంది. ఇప్పుడు నువ్వు ఈ కంపెనీలు కొనాలనుకుంటున్నావు అనుకోండి. ఎగ్జాంపుల్ ఫస్ట్ దీంట్లో ఏం చేస్తాము? టోటల్ ఔట్‌స్టాండింగ్ షేర్స్ తీసుకుంటాం. టోటల్ ఔట్‌స్టాండింగ్ షేర్స్. ఎగ్జాంపుల్ ఒక టోటల్ ఔట్‌స్టాండింగ్ షేర్స్ ఒక 1,00,000 ఉన్నాయి. ఓకే. ఇమాజిన్ దీని ఫేస్ వాల్యూ వచ్చేసి రూ. 10 ఉంది. అప్పుడు ఎంత అవుతుంది దీనికి? ఓకే. 10,00,000 వరకు అవుతుంది. కానీ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఎంతుంది నీకు? రూ. 340 పర్ షేర్ ఉంది. ఓకే. అప్పుడు నీకు టోటల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఏమవుతుంది? ఏం చెప్పాను? ఫేస్ వాల్యూతోని మల్టిప్లై చేయంగా. టోటల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఇంటూ ఔట్‌స్టాండింగ్ షేర్స్. అంటే 340 ఇంటూ ఇక్కడ 10,00,000 ఏసుకోండి. నాట్ లాక్ 10,00,000 ఓకే. వన్స్, టెన్స్, 100, 1000, 10,000 లాక్, 10,00,000 అప్పుడు ఎంత అవుతుంది నీకు? 34 సీఆర్ అవుతుంది నీకు. ఓకే. 340 ఇంటూ 10,00,000 అయితే ఎంత అవుతుంది? 34 సీఆర్. ఇప్పుడు దీంట్లో మనం ఏమేమి తీయాలి? ఇక్కడికెళ్ళి చూపిస్తాను. ఈక్విటీ చెప్పామా? ఓకే. ఫస్ట్ ఇక్కడ ఈ ఫార్ములా ఏసాం. ఎంటర్‌ప్రైజ్ వాల్యూ ఏమేమి వస్తుంది? ఈక్విటీ ఎంత ఉంది నీకిక్కడ? 34 ఉంది. 34.0 ప్లస్ ప్రిఫర్డ్ క్యాపిటల్ అక్కడ ఏముంది? 8.5 ఉంది. ఓకే. ఇక్కడ ఓన్లీ ఈక్విటీ షేర్స్ ఏసిన నేను. ఇక్కడ మిగతా కంపెనీస్ అన్నీ తీసుకొని కింద ఔట్‌స్టాండింగ్ షేర్స్ అన్నీ తీసేసుకున్నాను. ఓకే. ప్రిఫర్డ్ 8.5 ఉంది. ఓకే. అది కంపెనీ కిందకే వస్తుంది. నెక్స్ట్ డెబ్ట్ ఎంతుంది నీకిక్కడ? డెబ్ట్ వచ్చేసి 6.4 ఉంది. ఓకే. దాని తర్వాత మైనస్ ఏంది క్యాష్ ఉందిగా అది మనకు అవసరం లేదు. నేను క్యాష్ విత్‌డ్రా చేసుకొని పెట్టుకోవచ్చుగా. -2.5 సీఆర్. నెక్స్ట్ మైనస్ ఇంకోటేముంది నీకక్కడ? ఫైనాన్షియల్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఉన్నాయి. అదెంతుంది? 1.4 టోటల్ ఎంతొస్తుంది నీకు? 35.4 ప్లస్ 8.5 ప్లస్ 6.4 మైనస్ 2.5 మైనస్ 14 అంటే ఏమవుతుంది నీకు? 45.0 సీఆర్. అంటే ఇప్పుడు నువ్వు కంపెనీని కొనాలంటే ఎంటర్‌ప్రైజ్ వాల్యూ ఎంత నీకు? 45 సీఆర్ అనమాట. ఓకే. సో, ఇక్కడెళ్లి చూసుకోవచ్చు. ఎంటర్‌ప్రైజ్ వాల్యూని నేను ఎలా తీసుకున్నామని. ఓకే. ఏం చెప్పినా? కామన్ ఈక్విటీ స్టార్. ఆల్రెడీ స్టార్ పెట్టారు ఇక్కడ. అంటే ఇంకా ఔట్‌స్టాండింగ్ షేర్స్ అన్నీ కలిసొస్తాయి ఇందులో. ప్రిఫర్డ్ క్యాపిటల్, డెబ్ట్ ఔట్‌స్టాండింగ్, క్యాష్ అండ్ ఈక్విలెన్స్, ఫైనాన్షియల్ అసెట్స్. ఎంతొచ్చింది టోటల్ నీకు? ఓకే. ఇక్కడ 45 సీఆర్. ఎందుకు ఇక్కడ ఔట్‌స్టాండింగ్ షేర్స్ కూడా అన్నీ యేసుకుంటే ఎంతొచ్చింది? 34 సీఆర్ వచ్చింది. ఇప్పుడు ఓకే. ఇది మనకు ఎంటర్‌ప్రైజ్ వాల్యూ. దీని తర్వాత నీకు మెయిన్‌గా ఎర్నింగ్స్ 3 టైప్స్ ఆఫ్ ఎర్నింగ్స్ ఉన్నాయి. చాలామంది ఎర్నింగ్స్‌ని ఎలా చూస్తారు అంటే షార్ట్ టర్మ్ గోల్స్ లెక్క అలా కాదు. కంపెనీ ఎర్నింగ్స్ మనం ఎలా చూడాలంటే హిస్టారికల్, ట్రైలింగ్, ఫార్వర్డ్. సింపుల్ ఏం లేదు. హిస్టారికల్ అంటే మనం పాస్ట్ కొన్ని ఇయర్స్ నుంచి అంటే ఒక 3 ఇయర్స్ డేటాని చెక్ చేస్తాం. దాన్నే హిస్టారికల్ అంటాం. బిజినెస్ గ్రోత్ ఎలా ఉంది? ఏ పెర్ఫార్మన్స్‌లో ఉంది? నెట్ ప్రాఫిట్స్ ఎలా ఉన్నాయి? ఓకే. ఓనర్స్ ఎలా ఉంది? ఎర్నింగ్స్ ఎలా ఉంది? ఎబిటా ఎలా ఉంది? ఎబిట్ ఎలా ఉంది? అన్నీ చూస్తాం. ట్రైలింగ్ అంటే ఏంది? ఓన్లీ 12 మంత్స్. ఓకే. గుర్తుపెట్టుకోండి.
హిస్టారికల్ అంటే మినిమం 3 ఇయర్స్. ఓకే. ట్రైలింగ్ అంటే మినిమం 12 మంత్స్. ఓకే. అది చెక్ చేసుకుంటుంటాం. ఎబిడా అవన్నీ ఎలా ఉన్నాయి. ఫ్యూచర్ అంటే మనకు ఇన్ ఫ్యూచర్‌లో ఎలా ఉంటుంది? హౌ మచ్ వి కెన్ ఎర్న్? ఏ బేసిస్‌లో ఎర్నింగ్ చేయొచ్చు? అవి చూసుకుంటుంటాం ఇక్కడ. ఓకే. జస్ట్ అలా 3 టైప్స్ ఆఫ్ ఎర్నింగ్స్ ఉంటుంది మనకు. నెక్స్ట్ ఎర్నింగ్ పర్ షేర్ ఈపీఎస్. ఓకే. ఇది చాలా ఇంపార్టెంట్ మనకు. ఇప్పుడు ఇది చూద్దాం. ఇది కూడా ఫార్ములాస్‌తోనే ఉంటుంది. సో, టెన్షన్ ఏం లేదు. చాలా సింపుల్‌గానే ఉంటుంది. నీకు ఇక్కడ ఎర్నింగ్ పర్ షేర్ చూపిస్తాం. ఓకే. సో, ఇక్కడ ఎర్నింగ్ పర్ షేర్. ఇక్కడికెళ్దాం. ఎర్నింగ్ పర్ షేర్. సో, ఈపీఎస్. ఫస్ట్ ఈపీఎస్ ఫార్ములా ఏముంటుందో మనకి ఇక్కడ చూద్దాం. ఈపీఎస్ జస్ట్ ఎ మినిట్. ఒక్క నిమిషం. ఓకే. ఈపీఎస్. ఓకే. ఈపీఎస్ ఎంతుంది మనకు? దీని ఫార్ములా కావాలా. దీని ఫార్ములా వచ్చేసి నెట్ ప్రాఫిట్ డివైడెడ్ బై సారీ ఇది ఎలానో వస్తుంది ఇక్కడ. ఒక్క నిమిషం. నెట్ ప్రాఫిట్ డివైడెడ్ బై ఓకే. నంబర్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ షేర్స్. ఎగ్జాంపుల్ ఇది చెప్తాం. నెట్ ప్రాఫిట్స్ ఆఫ్ ద కంపెనీ బిలాంగింగ్ టు ద షేర్ హోల్డర్స్. ఎర్నింగ్ పర్ షేర్ ఈజ్ అ నెట్ ప్రాఫిట్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ షేర్స్. ఓకే. గుర్తుపెట్టుకోండి. నంబర్ ఆఫ్ షేర్స్‌కి డివైడ్ చేస్తుంటాం. ఇప్పుడు కంపెనీ ఎగ్జాంపుల్ ఉంది. కంపెనీ నెట్ ప్రాఫిట్ ఎంత చేసింది ఇక్కడ? ఆల్మోస్ట్ ఒక 10 లాక్స్ చేసింది అనుకో. ఓకే. ఔట్ స్టాండింగ్ షేర్స్ ఎన్ని ఉన్నాయో చూద్దాం ఇక్కడ. ఔట్ స్టాండింగ్ షేర్స్ ఎంతున్నాయి ఇక్కడ? ఔట్ స్టాండింగ్ షేర్స్ ఒక 2 లాక్స్ ఉన్నాయి. ఓకే. అప్పుడు ఈపీఎస్ ఏమవుతుంది నాకిక్కడ? ఎర్నింగ్ పర్ షేర్ ఏమొస్తుంది ఇక్కడ? 10 లాక్ ఔట్ స్టాండింగ్ షేర్స్ ఉన్నాయి కదా! 10 లాక్ డివైడెడ్ బై సారీ. ఇదేమవుతుంది మనకు? టోటల్ నెట్ ప్రాఫిట్ 10 లాక్. ఓకే. పైన నెట్ ప్రాఫిట్ ఏస్తాం. నెట్ ప్రాఫిట్ డివైడెడ్ బై ఔట్ స్టాండింగ్ షేర్స్. ఏమొస్తుంది ఇక్కడ? 5 వస్తుంది. అంటే మనకి ఈపీఎస్ ఎంతుంది? 5. మళ్ళొకసారి చెప్తా చూడండి సింపుల్‌గా. ఫస్ట్ ఈపీఎస్ ఫార్ములా కావాలంటే మనకేముంది? నెట్ ప్రాఫిట్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ ఔట్‌స్టాండింగ్ షేర్స్. ఫస్ట్ కంపెనీ ఎంత ప్రాఫిట్ చేసిందో చూద్దాం. 10,00,000 ప్రాఫిట్ చేసింది. తర్వాత ఔట్‌స్టాండింగ్ షేర్స్ ఎన్నున్నాయి? 2,00,000. సేమ్ సింపుల్. 10,00,000 డివైడెడ్ బై 2,00,000 ఈస్ ఎ 5. అంటే ఎర్నింగ్ పర్ షేర్. సో, ఇన్వెస్టర్స్ రెడీ ఉన్నారు. రూ. 5 ఇంకా ఎక్స్‌ట్రా పెట్టి కొన్ని కూడా రెడీ ఉన్నారు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి డివిడెండ్. ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా! డీపీఎస్ డివిడెండ్ పర్ షేర్. ఈ డివిడెండ్ పర్ షేర్ ఎందుకు? ఈ డివిడెండ్ మనకు ఎలా పే చేస్తుంది? డివిడెండ్ ఈస్ జనరల్లీ డిక్లేర్డ్ యాస్ ఎన్ పర్సెంటేజ్ ఆఫ్ ది ఫేస్ వాల్యూ ఆఫ్ ది షేర్స్. ప్రాఫిట్ విచ్ ద కంపెనీ డిస్ట్రిబ్యూటింగ్ అమాంగ్ ది షేర్ హోల్డర్స్. ఓకే. ఎప్పుడైతే ప్రాఫిట్ చేస్తుందో ఆ ప్రాఫిట్‌ని షేర్ హోల్డర్స్‌కి ఎలా డివైడ్ చేస్తుంది? ఫేస్ వాల్యూ బేసిస్‌లో డివైడ్ చేస్తుంది. ఇమాజిన్ ఇప్పుడు నీకు ఒక 40% డివిడెండ్ వచ్చింది. ఓకే. ఇందాక చూస్తే చాలా స్టాక్స్ రూ. 10 ఉన్నాయి కదా! ఫేస్ వాల్యూ. ఇప్పుడు ఫేస్ వాల్యూ రూ. 10 ఉంది. 10 ఇంటూ 4 40% ఎంతొస్తుంది నీకు? రూ. 4 డివిడెండ్ వస్తున్నట్టు అర్థం. ఇమాజిన్ నీ దగ్గర ఒక 1,00,000 షేర్స్ ఉన్నాయి. 1,00,000 ఇంటూ 4 ఏస్తే ఎంతవుతుంది నీకు? 4,00,000 వరకు నీకు డివిడెండే వస్తుందనమాట. మళ్ళీ 1,00,000 ఇంటూ కరెంట్ మార్కెట్ ప్రైస్ డిఫరెంట్ మళ్ళా అది వేరా. డివిడెండ్ ఎప్పుడు నీకు ఫేస్ వాల్యూ మీద ఇస్తుంది. క్లియర్? నెక్స్ట్ దీని తర్వాత ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో. ఇప్పుడు నువ్వు ఇది గుర్తుపెట్టుకో. ఇది నీకు చాలా ఇంపార్టెంట్. ఈపీఎస్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు నువ్వు నేర్చుకుంటుంది ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో. ఓకే. ఇప్పుడు నువ్వు నేర్చుకుంటుంది ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో. ఓకే. The price to earning ratio is an popular valuation metric that helps investor understanding how they are paying the company earnings in calculated divided by the current market price of the stock. ఓకే. ఎగ్జాంపుల్ దీని ఫార్ములా ఇప్పుడు చూపిస్తాను. ఫార్ములా ఓకే. పి రేషియో. ఓకే. పి రేషియో ఏముంటుంది? కరెంట్ మార్కెట్ ప్రైస్. సిఎంపి అంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ డివైడెడ్ బై ఎర్నింగ్ పర్ షేర్. ఓకే. ఈపీఎస్ ఇందాక మనం లెక్కేసుకున్నాం కదా! ఈపీఎస్ ఎట్లొచ్చిందో. ఫస్ట్ అది కాలిక్యులేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ రావాలి. ఓకే. ఇంతకుముందు పైన ఈపీఎస్ ఎలా ఉంది? నెట్ ప్రాఫిట్ డివైడెడ్ బై ఔట్‌స్టాండింగ్ షేర్స్. అదేస్తే నీకు ఈపీఎస్ వచ్చింది. ఓకే. ఇప్పుడు కింద అదే.
ఇప్పుడు ప్రైస్ టు అర్నింగ్ షేర్ కావాలి. ఇప్పుడు అంటే ఒక షేర్ ఎంత ఎంత ప్రైస్ అనేది అర్నింగ్స్ చేస్తున్నా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇమాజిన్ అదే XYZ ఒక కంపెనీ స్టాక్ ఉంది. ఓకే, దీని కరెంట్ ప్రైస్ వచ్చేసి నీకు 500 రూపీస్ ఉంది. కరెంట్ మార్కెట్ ప్రైస్ 500 రూపాయలు ఉంది. అర్నింగ్ పర్ షేర్, ఓకే, ఈపీఎస్ ఇందాక డిస్కస్ చేసినాం కదా. అక్కడ 25, ఇక్కడ నేను 25 రూపీస్ తీసుకున్నాను. అక్కడ 5 వచ్చింది, ఇక్కడ నేను 25 రూపీస్ తీసుకుంటున్నాను. ఇప్పుడు దీని ఫార్ములా ఏముంది? పిఈ రేషియో అంటే మనకు, ఓకే, అక్కడ మనం అర్నింగ్ పర్ షేర్ తీసుకున్నాం, ఇక్కడ ప్రైస్ టు అర్నింగ్ షేర్. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది? 500 డివైడెడ్ బై 25 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 20. అంటే ఏంది? దిస్ మీన్స్ ఇన్వెస్టర్స్ ఆర్ విల్లింగ్ టు పే 20 పర్ ఎవ్రీ వన్ ఆఫ్ అర్నింగ్ generated by the company. Okay, higher PE ratio indicates high growth expectations or a strong market positions. Okay, అదే a lower PE ratio might suggest undervalue of lower growth prospects. Okay, ఇందులో నీకు ట్రైలింగ్ అండ్ ఫార్వర్డ్స్ ఉంటుంది. క్లియర్? ఇందాకనే చెప్పిన ట్రైలింగ్ అంటే ఏంది? బేస్డ్ ఆన్ హిస్టారికల్ అర్నింగ్స్. ఓకే, నెక్స్ట్ ఫార్వర్డ్స్ అంటే ఎలా ఉంటుంది? ఇది ఫ్యూచర్లో మనం చూస్తూ ఉండాలి, ఏ బేసిస్లో వర్క్ అవుతుంది, ఇది వాల్యుయేషన్ కరెక్టా కాదా, ఈ ప్రైస్ టు అర్నింగ్ రేషన్స్ అన్ని ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్లో వాల్యూ ఉంటుందా లేదా అని చూసుకోవాలి. దాని తర్వాతనే నీకు అర్థమవుతుంది, లేదంటే నీకు ఈ ప్రైస్ టు అర్నింగ్ రేషియో వేస్ట్. అండ్ ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకుని, ఇది చాలా ఇంపార్టెంట్. దీని మీద క్వశ్చన్స్ మీకు చాలా వస్తాయి. ఓకే, నెక్స్ట్ ప్రైస్ టు సేల్స్ రేషియో. ఇంతసేపు అర్నింగ్ చూసినాం కదా, ఇప్పుడు ప్రైస్ టు సేల్స్ రేషియో ఇది కొంచెం టఫ్ ఉంటుంది. క్లియర్ అయినండి. ప్రైస్ టు సేల్స్ రేషియో. ఓకే, సేల్స్ రేషియో. ఓకే, ఇక్కడ రాస్తాం ప్రైస్ టు సేల్స్ రేషియో. ఏం లేదు, ప్రైస్ టు సేల్స్ రేషియో ఈజ్ ఏ వాల్యుయేషన్ రేషియో దట్ మెజర్స్ ది ప్రైస్ ఇన్వెస్టర్స్ ఆర్ విల్లింగ్ టు పే ఫర్ ఈచ్ రూపీ ఆఫ్ సేల్స్ ఇట్ ఈస్ క్యాలిక్యులేటెడ్ యాజ్. ఇది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే పిఎస్ రేషియో. ఇక్కడ 2 ఫార్ములాస్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. 2 ఫార్ములాస్ వచ్చేసి, ఫస్ట్ కరెంట్ మార్కెట్ ప్రైస్, ఓకే, డివైడెడ్ బై యాన్యువల్ నెట్ సేల్స్ పర్ షేర్. ఇక్కడ చూడండి, గుర్తుపెట్టుకోండి. ఆర్ పిఎస్ రేషియో ఎలా ఉంటుంది? పిఎస్ రేషియో, ప్రైస్ టు సేల్స్ రేషియో, మార్కెట్ క్యాపిటలైజేషన్ డివైడెడ్ బై యాన్యువల్ నెట్ సేల్స్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, యాన్యువల్ నెట్ సేల్స్ పర్ షేర్. ఇక్కడ పర్ షేర్ కరెంట్ మార్కెట్ ప్రైస్ అంటే ఒకటే షేర్ కదా. ఇప్పుడు ఇదే కరెంట్ మార్కెట్ ప్రైస్ ఇంటూ అవుట్ స్టాండింగ్ షేర్స్ ఎంత వస్తుంది? ఎంత వస్తుంది? మార్కెట్ క్యాపిటలైజేషన్ వస్తుంది. ఇక్కడ నెట్ పర్ సేల్స్ వేసుకునే బదులు నీకు ఆల్రెడీ ఒక షేర్ వాల్యూ, ఒక ప్రాఫిట్ అనేది వస్తుంది కదా. ఇమాజిన్ అదే ప్రాఫిట్ నీకు 1 CR ఉంది. ఇప్పుడు నువ్వేం చేయాలి? ఇక్కడ నీకు ఇచ్చిందేమో 1 CR ప్రాఫిట్ టోటల్గా ఇచ్చిన, నువ్వు తీయాల్సింది ఏంది? ఏ నెట్ సేల్స్ పర్ షేర్ తీయాలి. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక కంపెనీ ఉంది. ఓకే, ఏ కంపెనీ విత్ ఏ యాన్యువల్ నెట్ సేల్స్ ఈజ్ ఈక్వల్ టు 1 CR చేసింది. ఓకే, దీని అవుట్ స్టాండింగ్ షేర్స్ ఎంత ఉన్నాయి? ఒక 10 లక్షలు ఉందనుకో. అవుట్ స్టాండింగ్ షేర్ 10 lakhs ఉంది. ఇప్పుడు దీనికి కరెంట్ మార్కెట్ ప్రైస్ ఎంత ఉంది? ఒక 40 రూపీస్ వేసుకుందాం. ఇప్పుడు నీ దగ్గర యాన్యువల్ నెట్ సేల్స్ ఉంది, అవుట్ స్టాండింగ్ షేర్స్ ఉంది, కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. ఇప్పుడు నీకు కావాల్సింది ఏంది? పర్ షేర్, అర్నింగ్ పర్ షేర్ కావాలి. ఓకే, ప్రైస్ టు సేల్స్. ఓకే, ఇక్కడ నీకు నెట్ షేర్ అంటే ఒక్కొక్క షేర్కి ఎంత ఉందో రావాలి. యాన్యువల్ నెట్ సేల్ పర్ షేర్కి ఎంత ఉందో కావాలి. ఇప్పుడు దీనికి ఫార్ములాకి వెళ్ళే ముందు నీ దగ్గర ఏమేమి ఉంది? పిఎస్ రేషియో ఒకసారి చూసాం. పిఎస్ రేషియో 40 రూపీస్ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, డివైడెడ్ బై నీ దగ్గర కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది కదా. ఇప్పుడు డివైడెడ్ బై ఏముంది? 10 lakhs. 10 lakhs ఏంది? అవుట్ స్టాండింగ్ షేర్స్. ఓకే, 10 lakhs అవుట్ స్టాండింగ్ షేర్స్ ఉంది. ఇప్పుడు నువ్వు ఇలా క్యాల్కులేట్ చేస్తారా? నువ్వేం చేయాలి? ఇప్పుడు యాన్యువల్ నెట్ సేల్స్ వేసుకో. యాన్యువల్ నెట్ సేల్స్ పర్ షేర్, యాన్యువల్ నెట్ సేల్స్ ఆల్రెడీ ఉంది, 1 CR ఉంది, డివైడెడ్ బై ఎంత? అవుట్ స్టాండింగ్ షేర్ 10 lakhs ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది నీకు?
10 వచ్చింది. ఓకే, 1 షేర్ డివైడెడ్ బై 10 వేస్తే, సారీ 10 సిఆర్ వేస్తే నీకు 10 వచ్చింది. ఇప్పుడు నీకు పర్ షేర్ అని వస్తుంది. ఇప్పుడు ఇక్కడ 10 రూపీస్ వచ్చిందా? ఇప్పుడు పిఎస్ రేషియో ఈజ్ ఈక్వల్ టు 40 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. ఓకే, 40 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. ఇక్కడ కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసింది 40 ఆల్రెడీ ఇచ్చింది. ఇప్పుడు నీకు నెట్ సేల్ పర్ షేర్, ఇప్పుడు ఎందుకు నెట్ సేల్స్ పర్ షేర్ ఎంత వచ్చింది? సేల్ ఎంత వచ్చింది నీకు ఇక్కడ? 10 రూపీస్ వచ్చింది. యాన్యువల్ నెట్ సేల్ పర్ సేల్స్ ఎంత వస్తుంది ఇప్పుడు నీకు? 40 డివైడెడ్ బై 10 అంటే ఈక్వల్, నీ ఆన్సర్ వచ్చేసి 4. అంటే 4 రూపీస్ ఇక్కడ వచ్చింది. యాజ్ ఎ లోవర్ పి ప్రైస్ టు సేల్స్ రేషియో ఇండికేట్స్ ఎ కంపెనీ మైట్ బి అండర్ వాల్యూడ్. ఏ హయ్యర్ PE రేషియో సజెషన్ ఇన్వెస్టర్స్ హ్యాజ్ మే ఎక్స్పెక్టెడ్ ఫర్ ది గ్రోత్. దీనికి మినిమం పర్సంటేజెస్ అలా ఉంటుంది. ఓకే, ఈ మినిమం పర్సంటేజ్ ఏదో నీకు సింపుల్ చెప్తా. ఇక్కడ నేనేం రాయా, ఎగ్జాంపుల్ ఇమాజిన్ ఒక జనరల్ గైడ్లైన్స్ 0 to 1 ఉందనుకోండి పిఎస్ రేషియో, అది లో గ్రోత్ అన్నట్టు. ఓకే, 1 to 2 ఉంటే నీకు టిపికల్లీ కొంచెం ఇండస్ట్రీ పరంగా చూసుకుంటే ఒక స్టేబుల్ గ్రోత్ ఉన్నట్టు. అదే హై పిఎస్ రేషియో ఎంత? 2 నుంచి 5 మధ్యలో ఉంటుంది. ఇండికేట్స్ హై గ్రోత్ ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ఏ కంపెనీ. ఇవన్నీ బుక్లో ఉన్నాయి. ఈ బుక్లో ఓన్లీ ఇక్కడ వరకు మాత్రమే ఉంటుంది. ఇక్కడ ఏదైతే మనం నేర్చుకున్నామో ఇది మాత్రమే ఉంటుంది. నెక్స్ట్, వెరీ హై పిఎస్ రేషియో ఎంత ఉంటుంది? ప్రైస్ టు సేల్స్ రేషియో 5+, ఆల్మోస్ట్ 8 వరకు కూడా కొన్ని ఉంటాయి. ఓకే, ఇట్స్ ఇన్ ఇండస్ట్రీ లైక్ అండ్ వెరీ గుడ్. ఇది ఎందులో ఎక్కువ ఏది ఉంటుంది? టెక్లో ఉంటుంది, మనకు ఈ కామర్స్లో ఉంటుంది. ఓకే, అదే నువ్వు రీటైలర్స్ చెక్ చేయాలనుకోండి 0.5 నుంచి 1 ఉన్నా పర్లేదు. టెక్నాలజీస్లో నీకు ఎంత ఉండాలా? మినిమం ఆన్ యావరేజ్ 3.8 వరకు ఉన్నా పర్లేదు, 3 నుంచి 8 వరకు. ఓకే, ఈ కామర్స్లో 5 నుంచి 15 వరకు ఉన్నా నో ప్రాబ్లం. ఫార్మా కంపెనీస్లో నీకు 2 నుంచి 5 ఉన్నా నో ఇష్యూ. ఓకే, అంటే ఒక ప్రైస్ టు సేల్స్ రేషియో అనమాట. అండ్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఇది ఒక్కటే కాదు, ప్రైస్ టు సేల్స్ రేషియో మాత్రమే చూడరు. ఏమేమి చూస్తారు మీకు ఇక్కడ? కంపెనీ ప్రాఫిటబుల్లో ఉందా లేదా చూస్తారు, డెప్ట్ ఎంత ఉందో చూస్తారు, గ్రోత్ ఎంత ఉందో చూస్తారు, అండ్ దీని సపరేట్ ఇండస్ట్రీస్, దీని కాంపిటీటర్స్ ఎలా ఉన్నారో కూడా చూస్తారు. అంతేగాని ఉట్టి ప్రైస్ టు సేల్స్ రేషియోతో మాత్రం చూడరు. ఓకే, ఇప్పుడు దీనికి కూడా ప్రైస్ టు బుక్ వాల్యూ రేషియో. ఓకే, ఇప్పుడు మనం ప్రైస్ టు బుక్ వాల్యూ రేషియో గురించి తెలుసుకుందాం. ఓకే, ప్రైస్ టు బుక్ వాల్యూ రేషియో. ఇప్పుడు ద P/VV అంటే ప్రైస్ టు బుక్ వాల్యూ రేషియో. ఇందాక మనం ఏం నేర్చుకున్నాము? ఓన్లీ ప్రైస్ టు సేల్స్ రేషియో నేర్చుకున్నాం. ఇప్పుడు ప్రైస్ టు బుక్ వాల్యూ రేషియో. ఇప్పుడు ద P/VE అంటే ప్రైస్ టు బుక్ వాల్యూ మెజర్స్ ఏ కంపెనీ కరెంట్ మార్కెట్ ప్రైస్ బై ఇట్స్ బుక్ వాల్యూ ఇస్ క్యాలిక్యులేటెడ్ బై ద డివైడింగ్ నెట్ వర్త్ బై ది నంబర్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ షేర్స్. ఇట్ రిప్రజెంట్స్ ద నెట్ వర్త్ అంటే క్యాపిటల్ ప్లస్ రిజర్వ్స్. ఓకే, పర్ షేర్. ఎగ్జాంపుల్ లెటస్ ఇక్కడ చూసాం. ఇప్పుడు మనం ఇక్కడ ఇమాజిన్ ఇక్కడికి వచ్చాము, ఒక్క నిమిషం. ఓకే, ఇక్కడ లెటస్ చెక్ P బై ప్రైస్ టు బుక్ వాల్యూ. ఇప్పుడు ఇక్కడ నా దగ్గర ఈక్విటీ షేర్స్ వచ్చేసి నాకు ఆల్మోస్ట్ ఒక 10 lakhs ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ రిజర్వ్స్ ఉన్నాయి బ్యాంక్లో. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ వచ్చేసి నీ దగ్గర 50 lakhs ఉన్నాయి. ఎంత అని టోటల్? ఇవి 60 అని. నెక్స్ట్ ఇక్కడ నీకు నంబర్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ షేర్స్ ఎన్ని ఉన్నాయి? ఒక 6 lakhs ఉన్నాయి అవుట్ స్టాండింగ్ షేర్స్. ఓకే, సిఎంపి వచ్చేసి నీ దగ్గర ఒక 20 రూపీస్ ఉంది. క్వశ్చన్స్ ఇలానే ఇస్తారు. ఇలా ఈక్విటీ 10 lakhs ఉంది, రిజర్వ్స్ సర్ప్లస్ వచ్చేసి నీకు ఒక 50 lakhs ఉంది, అవుట్ స్టాండింగ్ షేర్ 6 lakhs, కరెంట్ మార్కెట్ ప్రైస్ 20. ఇవన్నీ నీకు ఆటోమేటిక్గా దొరికేసాయి. ఓకే, ఈక్విటీ ఇవన్నీ. ఇప్పుడు దీని ఫార్ములా ఏమొస్తుంది మనకు? నెట్వర్త్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ షేర్స్. ఓకే, ఇప్పుడు దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము? 10 lakhs ప్లస్ 50 lakhs ఎంత అయింది నీకు? ఓవరాల్గా 60 lakhs అవుతుంది. ఓకే, బై 6 అంటే 60 డివైడెడ్ బై 6 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది నీకు? 10 అవుతుంది. ఓకే, అంతే. 60 lakhs డివైడెడ్ బై 6 lakhs అంటే 10 రూపీస్ అవుతుంది పర్ షేర్. ఇప్పుడు ఇక్కడ ప్రైస్ టు బుక్ వాల్యూ, కరెంట్ మార్కెట్ ప్రైస్ బై బుక్ వాల్యూ. ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ ఎంత ఇచ్చిన? నేను పైన 20 రూపీస్ ఇచ్చిన, అంతేగా? పైన నీకు ఆల్రెడీ ఇక్కడ ఇచ్చిన 20 రూపీస్ కరెంట్ మార్కెట్ ప్రైస్. దీని ప్రైస్ టు ఇక్కడ రేషియో ఎంత వచ్చింది మనకు?
రూ. 10 వచ్చింది. అంటే ఇప్పుడు ఎంత ఎక్స్‌లో నడుస్తుంది? 2x నడుస్తుంది అన్నమాట. ఓకే. హెన్స్ పి/వి రేషియో ఆఫ్ ఎ కంపెనీ వుడ్ బి 2 టైమ్స్. ఓకే. 2 టైమ్స్‌లో నీకు రన్నింగ్ అవుతుందన్నమాట. అంటే నీకు 2xలో ట్రేడ్ అవుతుంది అన్నమాట ఇది. ఓకే. సో, ఇక్కడ నువ్వు వెళ్లి చూసుకోవచ్చు ఇక్కడ. ఇంతసేపు మనం ఏం డిస్కస్ చేసుకున్నాం ఇక్కడ వస్తుంది. ఓకే. ఇక్కడ చూస్తే ఇప్పుడు మనం కంప్లీట్ చేసింది అర్నింగ్ పర్ షేర్ చూసినాము, డివిడెండ్ పర్ షేర్ చూసినాము, ప్రైస్ టు అర్నింగ్ చూసినాము, ప్రైస్ టు అర్నింగ్ రేషియో, మార్కెట్ ప్రైస్ పర్ షేర్, ఎర్నింగ్ పర్ షేర్ చూసాము ఇక్కడ. ఓకే. దీని తర్వాత ప్రైస్ టు సేల్స్ రేషియో చూసాము. సేమ్ ఇదే ఎగ్జాంపుల్ తోని. ఓకే. నెక్స్ట్ దీని తర్వాత ప్రైస్ టు బుక్ వాల్యూ రేషియో ఇక్కడ వరకు చూసినాం. ఓకే. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి మీకు చాప్టర్ 2 అనేది తెలుస్తుంది. ఓకే. డిఫరెన్షియల్ ఓటింగ్ రైట్స్ అనేది ఇక్కడ నుంచి. దీని తర్వాత డెప్ట్ మార్కెట్ గురించి తెలుస్తుంది. ఇప్పటి వరకు ఈక్విటీలో ఓన్లీ కొంచెం బేసికే నేర్చుకున్నాం. అంటే పి రేషియో ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, పి/వి రేషియో ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు. ఓకే. సో, ఇవన్నీ నీకు చాలా ఇంపార్టెంట్. నీకు ఒకవేళ ఫండమెంటల్‌గా ఎళ్ళాలంటే. ఓకే. సో, ఇక్కడ వరకి మనకు చాప్టర్ 3లో పార్ట్ 1. సో, నెక్స్ట్ వీడియోలో మనము పార్ట్ 2లో డిస్కస్ చేసుకుందాము. చాప్టర్ 3కి సంబంధించింది. ఓకే. సో, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా డైరెక్ట్‌గా మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఏదైనా అర్థం కాకపోయినా కూడా. సో, మేము ఓపెన్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ అనేది చేస్తాం. నో ఇష్యూ. అండ్ గుర్తుపెట్టుకోండి ఇది చాలా టఫ్ అండ్ ఈజీ. టఫ్ ఎప్పుడు అర్థం కాకపోతే. ఈజీ ఎప్పుడు అర్థమై నేర్చుకుంటే. ఇప్పుడు నేను ఏదైతే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశానో అది ఒకసారి విన్న తర్వాత మీరు ఒకసారి బుక్ చదవండి ఈజీగా అర్థమైపోతుంది. కానీ బుక్ ఈజ్ మ్యాండేటరీ చదవాలా. నేను చెప్పిందనంగా మీరు ఓన్లీ బ్లైండ్‌గా ఎళ్ళిపోవద్దు. ఓకే. బుక్ మ్యాండేటరీ చదివితేనే మీకు అర్థమైతుంది. ఓకే. చలో గైస్. ఒకవేళ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి సజెషన్ గూడా చేయండి. అండ్ మన యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ గూడా చేసుకోండి. ఓకే. చలో గైస్. బాయ్. హావ్ ఎ నైస్ డే.